ఎప్పుడు ప్రజలు కోరుకోలేదు. ఈరోజు కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. మీ దగ్గర ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు నడపడానికి డబ్బులు లేవు. మూసీ నదిలా సుందరీకరణ చేద్దామంటే నీళ్లు లేవు. ప్రజలకి ఈ ప్రాజెక్ట్ పట్ల ఇంట్రెస్ట్ లేదు. మళ్ళీ ఇది ఎందుకు చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారు అనేది కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. దాంతో తిరిగి ఆదాయం కూడా వచ్చే పరిస్థితి లేదు ఈరోజు. ఇంకో విషయం చెప్తే మీరు అందరూ ఆశ్చర్యపోతారు. ఈ దేశంలో ఈ మధ్యకాలంలో జరిగిన అతిపెద్ద రివర్ ఫ్రంట్ ప్రోగ్రామే కానీ, రివర్ రిజ్యువినేషన్ ప్రోగ్రామే కానివ్వండి, అది ప్రధాన మంత్రి గారు ఉత్తరప్రదేశ్లో తీసుకున్న వంటి నమామే గంగే ప్రోగ్రాం. ఇది జాగ్రత్తగా వినాల, 2400 కిలోమీటర్ పొడవు ఉన్న ప్రాజెక్ట్. 2400 కిలోమీటర్ల పొడవు ఉన్న ప్రాజెక్ట్ విస్తీర్ణం నమామే గంగే ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్లో. దీనికి అయిన ఖర్చు ఎంత తెలుసా? 40,000 కోట్లు. 2400 కిలోమీటర్ నమామే గంగేకి అయిన ఖర్చు 40,000 కోట్ల రూపాయలు. మూసీ నది అక్కడ గండిపేట నుంచి వీళ్ళు చెప్తున్న నాగోల్ ఎండు వరకు దీని విస్తీర్ణం 55 కిలోమీటర్లు. దీనికి అయ్యే ఖర్చు 1,50,000 కోట్ల రూపాయలు. 2400 కిలోమీటర్లకి 40,000 కోట్లయితే 55 కిలోమీటర్లకి తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని నిర్ణయించుకున్నది. ఇది మీకెట్లా తెలుసు అంటారు. వాళ్ళు నోటు మాటకు చెప్తున్నారు, ఒకసారి 50,000 కోట్లు, ఒకసారి 75,000 కోట్లు, ఒకసారి 1,50,000 కోట్లు. మీకెట్లా తెలిసింది ఇది గ్యారంటీ 1,50,000 కోట్లు అంటే? ప్రతి ప్రాజెక్ట్కి ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేయాలన్నప్పుడు ఎంత పెద్ద ప్రాజెక్ట్ చేయాలన్నా కూడా డిపిఆర్ అనేది ఒకటి ఉంటుంది, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఒకటి ఉంటుంది. అది ఆ ప్రాజెక్ట్ వాల్యూలో 1% ఉండాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1,500 కోట్లతో 1,500 crores-తోని డిపిఆర్ కాల్ఫర్ చేసింది మూసీ రివర్ ఫ్రంట్ కోసం. 1,500 crores ఓన్లీ ఫర్ డిపిఆర్. ప్రపంచంలో ఏంటన్నా చూస్తామా 1,500 కోట్లు ఒక డిపిఆర్కి? నాకు తెలిసి పెద్ద పెద్ద ఆయిల్ రిగ్ కంపెనీస్, అరామ్కోయే కానీ, లేకపోతే పెద్ద పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, లేకపోతే పవర్ జనరేషన్ ప్రాజెక్ట్ చైనాలో ఉండే ప్రాజెక్ట్స్ కూడా ఈ మాత్రంలో డబ్బులు డిపిఆర్కి ఖర్చు పెట్టరు. 1,500 కోట్ల రూపాయలు డిపిఆర్ ఖర్చు పెట్టిందంటే దానికి 100% వేస్తే 1,50,000 కోట్లు. 1% పెడతారు డిపిఆర్కి. ఇది కూడా విచిత్రం ఏంటంటే, నేను ముందే చెప్తా మీకు, ఈ డిపిఆర్ ప్రాజెక్ట్ యొక్క టెండర్లు కూడా ఎవరికి వస్తాయని ముందే చెప్తా. ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారు. మెయిన్ హార్ట్ అనే ఒక కంపెనీకి, మెయిన్ హార్ట్ MEINHARDHT, మెయిన్ హార్ట్ అనే ఒక కంపెనీకి ఆల్రెడీ డిపిఆర్ ఇవ్వాలనే ఒక నిర్ణయం కూడా జరిగిపోయింది. తొందరలో మీరు కూడా చూస్తారు. అది ఎవరికి ఇవ్వాలి టెండర్లు కూడా ముందే నిర్ణయించుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇంత దారుణమా, ఇంత అవసరమా అంట నేను. ఆల్రెడీ ప్రభుత్వం ఒకటి స్పష్టంగా ఒకటి చెప్పాలా, మూసీ నది విస్తీర్ణం ఎంత ఉన్నది? ఒక్కొక్క దగ్గరనేమో 70 మీటర్లు అంటారు, ఓ దగ్గర 160 మీటర్లు అంటారు, 120 మీటర్లు అంటారు, ఓ దగ్గర స్పష్టత లేదు, ఉట్టినే మార్కింగ్ చేసుకుంటా పోతున్నారు. 2020 సంవత్సరం అక్టోబర్లో ఆ రోజున బీఆర్ఎస్ ప్రభుత్వం MFL లెవెల్స్ని ఫిక్స్ చేసింది మూసీలో. MFL అంటే మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్. ముందు మూసీ నదిలో ఉన్న ఈ మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ని మీరందరూ స్థిరీకరించిన తర్వాత, దాన్ని చూపించిన తర్వాత మీరు మార్కింగ్ చేయాలి, లేదా తర్వాత మీరు ఇంకో కార్యాచరణ పెట్టాలి. నా అనుమానం ఏంటంటే, మీకు ఇంకా చెప్తాను దాని గురించి. MFL లెవెల్స్ని కూడా సంపూర్ణంగా వీళ్ళు మార్చేయడం జరిగింది. ఎక్కడెక్కడైతే వాళ్ళకు అవసరాలు ఉన్నాయో దాన్ని మార్చేసుకుంటూ, ఎక్కడెక్కడైతే అవసరాలు లేవో ఉన్నట్టు పాత పాయింట్స్ పెట్టినట్టు నాకు అనుమానంగా ఉన్నది. ముమ్మాటికి MFL లెవెల్స్ కూడా ఈరోజు స్పష్టంగా ఏంది అనేది ప్రభుత్వం ముందే చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడే చెప్పిన, ప్రభుత్వం దగ్గర రైతు బంధుకే కానీ, రుణమాఫీకే కానీ, ఆఖరికి వృద్ధుల పెన్షన్లు కూడా ఎప్పుడన్నా చూసినామా? 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో వృద్ధులు రోడ్ల మీదకి వచ్చి, ముసలి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి, మా పెన్షన్లు సమయానికి వస్తలేవు, 2 నెలల నుంచి బకాయిలు ఉన్నాయి ప్రభుత్వం మా యొక్క పెన్షన్ల పట్ల,
మా పెన్షన్లు ఇవ్వండి అని ఎప్పుడన్నా వృద్ధులు ఈ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయడం చూసినామా అంట నేను. రైతులు స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీ కానీ ఇంకే పార్టీకే కానీ సంబంధం లేకుండా వారికి వారు డబ్బులు వేసుకొని ముఖ్యమంత్రి గారి యొక్క నివాసాన్ని ముట్టడిద్దామని చూడడం మనం 10 సంవత్సరాలు ఎప్పుడని చూసినామా అంట నేను. ఈ 10 సంవత్సరాల్లో జరిగిన విచిత్రాలన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. రాష్ట్రం నడపడానికి కనీస డబ్బులు లేని రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద ఖర్చుతో ఎవరు అడుక్కోకుండా దాంతో తిరిగి